కొన్ని మాటలు వింతగా ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు, కానీ నమ్మాలి. అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని ఒక విలేకరి ప్రశ్నించాయంట. మేడం, మీరు ఈ ఎలక్షన్లో ఎందుకు పాల్గొనట్లేదు అని ప్రశ్నిస్తే, ఈ ఎలక్షన్లో పాల్గొనటానికి నాకు చాలా డబ్బులు కావాలి, అంత డబ్బు నా దగ్గర లేదు అని. అదేంటి మేడం, మీరు 3 లక్షల కోట్ల US$ ఎకానమీని మెయింటైన్ చేసిన మీకు ఒక చిన్న మాట చెప్తే సరిపోతుంది కదా అని అంటే, ఆవిడ నవ్వి, నేను అలాంటి పని జోలికి వెళ్ళను, నాకు అలాగ అవసరం లేదు అన్నారు. అసలు అంతరం ఏంటో తెలుసా? ఈ కష్టపడి ఎలక్షన్లో తిరిగి రోడ్డు మీద ఎండ మీద వాడి మీద మాటలని వీటన్నిటికన్నా కూడా చక్కగా రాజ్యసభకి డైరెక్ట్గా గెలిచేసారనుకోండి, మళ్ళీ 10లోనే ఉండిపోవచ్చు కదా. అది తెలివి అంటే.